ఎక్కువ వాళ్ళ చేతుల్లో పడితే నీ పని పానీపూరే. కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది. నన్ను బ్రోకర్ బాబు అంటారు, నా పేరు అలాగే ఫీడ్ చేసుకో. రేయ్ ఇంకా ఖాళీ చేయలేదురా నువ్వు? నమస్తే అన్న. ఈ రూమ్ ఓకేనేమో చూసుకో అన్న 2 వారాలు ఆగండి అన్న, మొత్తం ఇచ్చేస్తాను. ఇంకా పైసలు రాలేదన్నా. రేయ్ ఎలాస్టిక్ ఏందిరా లాగుతున్నావా? చాలా కష్టంగా గడుస్తుందన్నా. లాక్డౌన్ తర్వాత ఎక్కడికి పోయినా పనులు లేవంటున్నారన్నా. 2 రోజులు ఓపిక పట్టన్నా, ఎట్లయినా తెచ్చేస్తా. వేరే ఇల్లు చూపించండి. అరే కొడిపోచ్చు, 2 రోజులు నీకు టైము. ఈ రూమ్ చూడనా? ఉంది కదా మందు మా నాయనే గోల్డెం పెట్టుకుని పోయారు. చూడనా, కిరాయి 3000, టైం కి జీపీ చేసేయాలి. కరెంటు బిల్లు ఎన్ని యూనిట్లు కలిస్తే అంత ఇవ్వాలి. గోడకి ఆల్రెడీ మేకులున్నాయి, ఎక్స్ట్రా కొట్టాలంటే నాకు ఫోన్ చేసి అడగాలి. ఇక 24 అవర్స్ వాటర్. వేరే రూమ్ చూద్దాం. అన్నా బ్రోకర్ కమిషన్ ఎంత అంటే 1 మంత్ రెంట్ ఇవ్వాలి. ఓకే అంటే మాట్లాడదాం. ఓనర్ ఎవరన్నా? నేనే ఓనరు. మరి బ్రోకర్? అది కూడా నేనే. మాసు మామ మాసు మేమే ఊర మాసు, మాసు మామ మాసు మాకు మేమే కదా బాసు. తోపు మామ తోపు మా బస్తీ పెద్ద తోపు, పెట్టుకుంటే మాతో అరే లేచిపోతి టాపు. మట మట మటాసు మా జోలికొస్తే మటాసు, కల 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 కల్లాసు మేమెత్తినామె గల్లాసు. గత 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 కత్తరే మాతో పెట్టుకుంటే చిత్తడే, కర్ర 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 కర్రం చాయ్ మాతో దోస్తికొస్తే సలాం భాయ్. వీరేసుకుంటా బిందాసుకుంటా బొంబోలో శంభో శివ, నన్ను వీకెటోడు దునియాల లేడు, ఏడున్నా నా దేహ. తమ్ముడు, అక్కడ రైట్ సైడ్ పబ్లిక్ టాయిలెట్ ఉంది కదా, మరి అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు పోస్తున్నావు? గదా ఆడుంది కదా, అందుకే ఈడ పోస్తున్నా. ఏందన్న అట్లా చూస్తున్నావు? ఆయన చెప్తున్నారు కదా, ఆడెందుకు గుర్తుపోతున్నావురా? పోయి కక్కుస్ తోటి తిరిగిపోవచ్చు కదరా. ఏం టైలరు ఏంది సౌండ్ లేస్తుంది? తెలుసు కదా, మా వాళ్ళు వచ్చిర్రంటే మిషన్ మీద పోసుడే, తుడుచుకోలేక చస్తావు. ఏరా మామ రెడీయా? ఏం సార్ ఆయన భయపడుతుండ అనుకుంటున్నావా? గలీజ్ గా తిడుతుండు చూడు, పెదాలు ఎట్లా కదులుతున్నాయో. వీడు ఇట్లా ఒరితేనే ఎవడో కొట్టిండు, ఆడి బ్రెయిన్ కి నోటుకున్న నరం కట్టేంది. అప్పటి నుండి వాడు ఏం మాట్లాడాలన్నా మాట్లాడేస్తాడు, కానీ ఆడియోనే లేట్ గా డెలివరీ అవుతుంది. చూడు, 1 2 కొత్త బేకు సాలే ఎవరు పని మీద ఉత్తుకొస్తారు నువ్వు? చెల్రే నాకు మండిదనుకో కట్ చేసి కుట్లేస్తా, ఇప్పుకోలేక సావాలే. దొడ్డుకెళ్తే సక్కంగా చెట్టి వేసుకోనికి రాదు, చదువు సంఖ్య లేకుండా ఏం బాపడతారా మీరు? అసలే ఏరియా గలీజ్గా ఉందంటే ఇంకా గలీజ్ చేసిపోతారా మీరు? గలీజ్ నాయాలరా? శుచి శుభ్రం ఉండాలే మనుషులన్నాక. ఎందుకురా పెద్ద ఊకు లొల్లు పెట్టుకుంటారు? పిల్లగాళ్ళు లేకుండొచ్చు కదా. ఏమండి, నేను ఈ ఏరియా కొత్తగా వచ్చాను. ఈ కుప్పతోటి ఎప్పుడు ఇలానే ఉంటుందా? మీరెప్పుడు లేట్ గానే మాట్లాడతారా? అవును, గది అట్లానే ఉంటది. అది ఆడు ఉండేదానికి లేదు. అదిగో ఆ మూల ఉండాలి ఆ కచరా డబ్బా, అదిగో ఆ కచరా లారీ వాళ్ళు వస్తారు, ఆ కచరా అంతా నింపుకొని దాన్ని ఎవడ పెడితే ఆడేసిపోతారు. ఎవరిదంతా చూసుకునేది లేదు, జల్దీనే మాట్లాడతారు. ఆడియోనే లేట్ వస్తుంది. ఒక్కోసారి ఆడియో లేట్ రావడం మనకు మంచిదేగా. లెట్ యు టాక్, లాట్ యు లివ్. తమ్ముడు, సీనుగా ఒరే సీనుగా, చెవులకించ గొట్టం తీర సచ్చినోడా. పిలుస్తుడు చూడు. ఒక్క నిమిషం. రౌడీ బేబీ తీసుకో. మీదేస్తావరా నీ నోట్లో? ఏంటి సార్? ఒక చిన్న హెల్ప్. హెల్పా? ఏంది? నాకది హెల్ప్, నీకది పని. నాకు హెల్ప్, నీకు పని. షార్ట్ ఫిల్మ్ టైటిల్ లో ఉంది. ఈ కుప్పతో యాక్చువల్ అక్కడ ఉండాలి, కానీ ఇక్కడ ఉండటం వల్ల స్మెల్ వస్తుంది. కొంచెం క్లీన్ చేయగలవా? ఎన్నిసార్లు పిలవాలరా? ఏం చేస్తున్నావురా ఈడ? వామ్మో, ఏంది గట్ల నూనెలో పెట్టిండు సార్? అమ్మ, నా పేరు విజయ రాఘవన్. నేను ఇక్కడ పైంట్లో దిగాను. ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఈ చెత్తకుండా ఇక్కడ కాకుండా అక్కడ ఉండాలి. అది కొంచెం క్లీన్ చేయించి బ్లీచింగ్ చేయమని చెప్పాను. కొంచెం మీరు చేయిస్తారా?
ఊరికి ఇప్పటికే లేదు రా 10th క్లాస్కి వెళ్ళి అయినేస్తాం ఇప్పటికీ వాళ్ళేది ఎక్స్క్యూజ్ మీ హాయ్ హాయ్ వేద ఎలా ఉన్నావే ఐమ్ వెరీ హ్యాపీ యు నో వాట్ మన పావని పాత కాలేజ్ లోనే జాయిన్ అయిందంట ఈవినింగ్ కాల్ చేస్తానని చెప్పింది కాలేజ్ అయ్యాక తన్ని కలవడానికి వెళ్దాం ఓకేనా షూర్. హలో వెనక పోయి కూర్చో. హలో ఇక్కడే బాగుంది. ఈ బెంచ్ మీద 4 కూర్చోవచ్చు. రండి మన ముగ్గురం కలిసి ఇక్కడే కూర్చుందాం. అరే చిచా మేమిద్దరం మాత్రమే ఇక్కడ కూర్చోవాలి. ఈడేం రా సేమ్ కూర్చో అనుకున్నాడా గట్ల పట్టుకుండు. ఏం రా గట్టి పట్టుకున్నావు. నేను పొద్దుగాలే ఎవరిని కొట్ట బతికిపోయినావు. చెప్పిండు కదా వెనక్కి పోయి కూర్చో. ఏ సూరి డిగ్రీలో కాలేజ్కి వచ్చి 3 సంవత్సరాలు మాకు చుక్కలు చూపించావు. పీజీలో కూడా అదే సిచ్యువేషన్. మన కాలేజ్ సార్ మనం చేయకపోతే ఎట్లా? ఈ రోజు మనం మ్యాక్రో ఎకనామిక్స్ థియరీ అండ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇక టాపిక్స్ సూపర్ పాయింట్ 3 ద సింపుల్ కీనేషన్ మోడల్ మల్టీప్లేయర్. మండితే గట్టిగా రుద్దుకో లేకపోతే monetary and official policies in closed economy. And point 6, aggregate. నిన్ననే కదా చక్కెర తీసుకోపోయినావు మళ్ళా మళ్ళా వచ్చినావింది ఊకి ఇచ్చుడేనా నా పని పోయి ఇక్కడి నుంచి ఒక్కసారికి ఇవే ఇవ్వండి. ఇదా ఇటు ఇవ్వండి. ఇప్పటి నుంచి చెత్త అంతా నాకే ఇవ్వండి. థ్యాంక్స్. సరే తమ్మి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో అన్నా చూడు గుణశేఖరన్న, మొదట్లో నువ్వే ఏరియాలు డివైడ్ చేసి మాకు అప్పచెప్పినావు. ఇప్పుడేమో ధూల్పేట నుంచి గవర్నమెంట్ కాలనీ వరకు మొత్తం మాదేనా ఆక్రమించేసినావు. ఇట్లా అయితే మా దందా ఖరాబ్ కదా. నీ వార్డులో 500 ఇండ్లున్నాయి. రోడ్డు కటింగ్ అని, కరెంట్ కటింగ్ అని పనికి మాలిన సాకులు చెప్పి పైసలు గుంజుతున్నావు. కానీ నా వార్డులో గవర్నమెంట్ క్వార్టర్స్లే, పైసలు ఎవరి దగ్గర లేవు, అందరు గరీబోళ్లే. మరి నేనెట్టా సంపాదించాలే? ఇలాంటివి ఏమన్నా చేస్తేనే నేను ఉన్నానని తెలుస్తుంది. నమస్తే కాకా. సర్లే నేను చూసుకుంటా. అన్నా నమస్తే అన్న. రాయ్ ఏంట్రా ఏం చేస్తుండే ఇక్కడ? నువ్వే చెప్పనా, నేను ఇప్పుడు సైలెంట్ అయిపోయినా కదా. రాయ్ ఓవర్ చేస్తున్నావు నువ్వు. నిన్ను చూస్తేనే పొడిచి పడేయాలనిపిస్తుంది. ఓర్సాలే గుణ, మేము సైలెంట్ గానే ఉన్నాం. సూరే, నువ్వే నకరాలు చేస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సూరిగా మనకు అందరు సపోర్ట్ కావాలి. మన పార్టీ వాళ్లే కదా. నేను కంట్రోల్ చేస్తాలే. అయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అడ్జస్ట్ చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళాం. సరే గుణ, నువ్వే మాట్లాడి సెటిల్ చేయమలా. అన్నా కన్నా లోపల ఏం చేస్తున్నావురా? బయటికి రా. ఏందన్నా ఏమైంది? నీతో చాలా పనులున్నాయి. అపోజిషన్ వాళ్ళు ఎగురుతున్నారు. రూలింగ్ పార్టీ నుంచి పైసలు రావట్లే. నువ్వు బయటకు వచ్చి ఓ 6 నెలలు నాతో ఉండు. అట్నే అన్నా. ఏ కాంతం, మీ అక్క నీకన్నా ఇంకా ఎక్కువ చమకాయిస్తుంది. ఏంది ఇది, మనం రోజు పోసే జాగలా లేదు. తమ్ముడు ఏంది? నీ పేరేంటి? స్మార్ట్ స్టార్ పరమేష్. ఓ హెల్ప్ చేస్తావా? హెల్పా? హెల్ప్ అని వస్తే జాన్ నేస్తాడు ఈ పరమేష్. కానీ అందులో ఏమైనా కిరికిరి ఉందనుకో జాన్ కూడా తీసేస్తాడు. చెప్పు, నీకు ఇయ్యాలా తీయాలా? నాటాలి. నాటాలా? అవును, ఈ గింజ నాటు. గింజ నాటాలా? నాతోటే వ్యవసాయం చేపిస్తున్నావు ఏంద్ర అయ్యా? హాయ్ బ్రో. హాయ్. నువ్వేంటి బ్రో, ఫీజు మొత్తం కడుతున్నావు లేకపోతే ఇన్స్టాల్మెంట్ లోనా? ఏ ఫీ?
క్లాస్ ఫీజ్ బ్రో ఏంటి తెలీదా? లేదు, నేను స్కాలర్షిప్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాను. ఓ నైస్ బ్రో. నేను ఎగ్జామ్ రాశాను కానీ వీడి ఫెయిల్. నానా ఏంటిది? ఎన్నో ర్యాంక్ బ్రో? 6th. 6th? నీ ర్యాంక్ ఎంతరా? 3,000 30,000? నానా కొంచెం సైలెంట్ గా ఉన్నానా? సివిల్ సర్వెంట్ అవ్వాలనే డ్రీమ్ తో మీరందరూ ఇక్కడికి వచ్చారు. మన దేశాన్ని దృఢంగా మార్చే కాంక్రీట్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి గవర్నమెంట్ సర్వీసెస్. ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకునే మీకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్, అది క్లియర్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్, అది కూడా క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ. ఏం టైలరు సప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉన్నావు? హలో హలో మిస్టర్ విజయ రాఘవన్, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు? సరే, ఏ ఊరు? అరకు పక్కన. హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓ డ్రీమ్ తో వచ్చారా? ఆసమ్ ఆసమ్, ఆల్ ది బెస్ట్ గురు. థ్యాంక్స్ అండి. ఐఏఎస్ ఐపీఎస్? ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను. సరే, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఫోన్ నంబరా? ఎందుకు? త్వరలోనే మీరు కలెక్టర్ అవ్వచ్చు. సారీ, అవుతారు. మీ ఫోన్ నంబర్ నా ఫోన్ లో ఉంటే నా ఫోన్ కి గౌరవం కదా. చెప్పండి. 9 to 1 పీజీ కాలేజ్, 2 to 5 సివిల్ కోచింగ్, 6 to 10 ట్యూషన్ క్లాస్. ఇలా డే అంతా బిజీగా వెళ్ళిపోతుంది, మాట్లాడే టైం మరి దొరకదు. ఫ్రీ టైం అయినా కొంచెం మాట్లాడొచ్చు కదా. ఫ్రీ టైం ఉన్నప్పుడే నేను చదువుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ది వర్స్టెస్ట్. ఫోన్ ఇవ్వండి. అరే బాలేరా తొందరగా. అరే సాలే అందుగా తిట్టిపే. లక్ష్మీనేరా రే దమ్ముంటే ఇప్పుడు కొట్రా. మా కౌగాడు వచ్చాడేంద్రా? రే పట్టుకోవే. అవును, మీరంతా స్కూల్కి వెళ్ళలేదా? మేమందరం ఫెయిల్ అయినాం, అందుకే స్కూల్కి వెళ్తలే. మరైతే ఇంకేంది, కేల్ కథం దుకాన్ బంద్. అయితే సప్లిమెంటరీ రాసి పాస్ అవచ్చు కదా. రే బాల్ సప్లిమెంటరీ పేపర్ అసలు పేపర్ కన్నా టఫ్ ఉంటది. అరే సీదా కొట్రా, అవుట్ అయిపోతాడు. జాకీ చాన్ నీకు పగులుతుంది. అరే నువ్వు అక్కడికో, అటు అటు. ఎంతమంది ఇలా ఫెయిల్ అయ్యి స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు? ఈడ మేము పక్క బ్లాక్ లో 10 మంది, సి బ్లాక్ లో 5. వీళ్ళంతా మా బ్యాచే. ఏమైనా ప్రాబ్లం వస్తే లైట్ స్పీడ్ లో వచ్చేస్తారు. లైట్ ఉన్న స్పీడ్ ఎంతో తెలుసా నీకు? లైట్ కూడా స్పీడ్ ఉందా? సరే, మీరు నా దగ్గర ట్యూషన్కి వస్తారా? మిమ్మల్ని పాస్ చేయించి చూపిస్తాను. చదవకుండానే కొంచెం చదివితే చాలు. రే పాము ఓసీ గాడు గోచి లాగడానికి వచ్చాడు రా. అరే జాకీ చాను, నువ్వు కూడా ఆడుతున్నావురా? అరే మామ, నిన్న మీ ఇంటికి వచ్చాను రా, నీ బండి కనిపించలే, ఎడకపోయినావు? రే ఇది బండి కాదురా, మరేందిరా? డ్రాగన్. డ్రాగనా? మంట వస్తుందా? కిందకి చూడరా ఎట్లా వస్తుందో. కనబడ్డదా మామా? సూరి పనులు చేస్తావన్నా? కుర్రోళ్ళు నీకే ప్యాకింగ్ చేస్తురన్నా? అన్నా ఒక్క నిమిషం అన్నా, పంపించేస్తాను, చెప్పేది అన్నా. అన్నా అన్నా ఒక్క నిమిషం ఉండన్నా, ఒక్క నిమిషం. అన్నా నేను కాదన్నా, నేను కాదు. నోరు మీరు పక్కన కొడక. నమస్తే అండి, నా పేరు విజయరాఘవన్. నేను ఇక్కడ 20B లో ఉంటాను. మీ అబ్బాయి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడని స్కూల్ కి సరిగ్గా వెళ్ళట్లేదు. నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను పాస్ అయ్యేలా చేస్తాను. వాడు ఇంటికే సరిగ్గా రావడం లేదు, ఇంకెక్కడ ట్యూషన్కి వస్తాడు? వాడు 24 గంటల పోరం బొగలో తిరుగుతాడు, రాత్రికి వస్తాడు. పగలంతా కష్టపడి నొప్పులకి రాత్రి అయితే నేను అరుస్తుంటాను, మా ఆవిడ దాని నొప్పిగా అరుస్తుంది. వీడు నైట్ అయితే మాళవిక అని కాళ్ళేస్తాడు. వారానికి పేరు మాత్రం మారుస్తాడు. నేనే ట్యూషన్ పంపించాలనుకుంటున్నా, పంపిస్తా. ఏంది ట్యూషన్ చెప్తాడంట. అవసరం లేదు, వాడు మంచిగా చదువుతాడు. ట్యూషన్ ఏమొద్దులేపో. నానా దేత్తడి పోచమగడి. ఇంకా ఏందంటే? చూడు, నీ కొడుకుకి మార్కులు ఎంతగానో వచ్చినాయో చూడు. 100కి 8 మార్కులు వచ్చినాయి, కండ్లు పెట్టుకొని చూడు. ఏందదే? నీ దస్కత్తు. ఏందిరా నువ్వు పెట్టినావు? నువ్వు కష్టపడొద్దని పెట్టినా. ఆడాడు చదువుతాడు, వాడయ్య తాగి తాగి మూల పడ్డాడు, లివర్ ఖరాబ్ అయింది. ఇప్పుడేమో దవాఖానాల చుట్టూ తిరుగుతుండు. ఈడేమో స్కూల్ మానేసి బలాదూరు తిరుగుతున్నాడు. స్కూల్ బ్యాగ్ తీసి అటుకు మీద పడేసా. ఓల మాట వినడయ్యా, ఇప్పటి సందే తాగుడు షురూ చేసిండు. ఏం ముస్లి, అది బ్రీజరే. అందుకే నారా వెనకలు అట్లా పాడైనాయి. వాడు నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను బాగా చదివించి పాస్ చేయిస్తాను. అవన్నీ నడవలే సార్. ఆడికి చదువు ఎక్కట్లా, అన్ని షాప్ లో కూర్చోబెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తా. మీరు గనక తన్ని చదివిస్తే ఇట్లాంటి 1000 షాపులు పెడతారు సార్. వాడు చదివి పాస్ అయ్యి ఓ మంచి ఉద్యోగం చెయ్యాలి. వాడు గుడిసెలు కాకుండా మిద్దెలు ఉండాలి. ఏం రా పోతావా? ఫ్రెండ్స్ అంతా పోతే పోతా, లేదంటే బోర్ కొట్టుద్ది. నువ్వు పోతామి, నేను పంపిస్తా. సరే, వానికి కాల్ సెట్లు ఎరగొట్టినా ట్యూషన్ పంపిస్తా. గాడు ఎట్లయినా మంచిగా చదువుకునేటట్టు చేశారు.